ఆమేన్. హల్లెలూయా. మంచిది పిల్లలారా, గత దినాలుగా దేవుని మందిరానికి వెళుతున్నాం. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు లేదా దేవుని మందిరానికి వెళ్తున్నాం, మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని ఇంచుమించు గత కొన్ని వారాలుగా ప్రభు ఒక్కొక్కటి క్షుణ్ణంగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మొదట దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మనము వినే మనస్సు కలిగి ఉండాలి, వినుటకు ఇష్టపడాలి. రెండవదిగా నోటిని మాటను కాచుకోవాలి. మూడవది ఏం నేర్చుకున్నాం? మొక్కుబడి చెల్లించాలి. దేవుని సన్నిధిలో మనం మాటిస్తే మాటను నెరవేర్చాలి. మనం ఏదైతే దేవుడితో చెప్తున్నామో, ఏదైతే దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నామో, ఆ తీర్మానంలో, ఆ ఒడంబడికలో, ఆ మాటలో మన స్థిరంగా ఉండాలని గత వారం నేర్చుకున్నాం. ఈ వారం దేవుని మందిరానికి వెళుతున్నాం. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి అనే విషయాల్లో ఒక 2 విషయాలు క్లుప్తంగా మీతో నేను పంచుకుంటాను. దేవుడు మనతో మాట్లాడుగాక. చదవండి 2వ వాక్యం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు. రెండవది దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు, రెండవది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే అనాలోచన మనకి ఉండకూడదు. ఏ ఆలోచన? అనాలోచన అంటే వ్యర్థమైన ఆలోచన ఉండకూడదు. లేదా చెప్పాలంటే మన ఆలోచనను మనము కాచుకోగలగాక. హల్లెలూయా. మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి వెళుతున్నా వస్తున్నా అనుకుంటే సరిపోదు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నా, మందిరం వెలుపల ఉన్నా, నువ్వు దేవుని నమ్ముకున్నావంటే దేవుని వెళ్ళిగా బ్రతుకుతున్నా ఆ క్షణం నుండి మన ఆలోచనలు జాగ్రత్తగా కాచుకోగలగాక అని అంటున్నాడు. నువ్వు ఈ దేవుని సన్నిధిని అనాలోచనగా తొందరపడి ఆలోచన లేకుండా ఉండబాక. ఆలోచన కలగాలి అంటే మన ఆలోచనను ప్రభు సరి చేయగాక. ఆలోచన ఎక్కడ కలిగింది? ఆలోచన ఎక్కడ కలిగింది? ఆలోచన ఎక్కడ కలిగింది? ఆలోచన ఎక్కడ కలిగింది? ఆలోచిస్తున్నారు కూర్చున్నారు అంతేనా? అసలు ఆలోచన ఎక్కడ కలిగిందో తెలియదు కానీ దాని గురించి ఆలోచిస్తున్నారు. మోకాల్లోనా, మా చేతిలోనా, నన్ను చూస్తున్నారు లేదు. ఆలోచన ఎక్కడ కలిగింది? చెప్పండి, ఎక్కడ కలిగింది? ఏదో ఇక్కడ మనసు అంతేనా? ఇది హృదయం, ఇది మనసు, మైండ్. మన ఆలోచన, మన థింకింగ్ అనేది మన మైండ్ లో ఉంటుంది, మన మనసులో ఉంటుంది. అందుకంటాడు దేవుని మందిరానికి వెళుతున్న మనము ఎలా ఉండాలంట? ఆలోచన, వ్యర్థమైన ఆలోచనలు మనకి ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే మన ఆలోచనలు సరైనవిగా మనము కాచుకోగలగాక. ఆలోచన కాచుకోవాలంటే ఏం చేయాలి? ఆలోచన కాచుకోవాలి. ఆలోచన ఎక్కడ వస్తుంది? మనసు. ఇప్పుడు దేన్ని రాయాలి? ఆలోచనలు కలిగించి మన మనస్సును జాగ్రత్త పరుచుకోగలగాక. అది ఒక పాయింట్. ఈ రోజు నేర్చుకునే పాయింట్ లో మన మనస్సును మనం కాచుకోవాలి. ఎందుకంటే మనస్సులో అడియాసలు ఉంటాయి. ఏముంటాయి? అడియాసలు. మనసులో ఆలోచనలు, ఆశలు చాలా ఉంటాయి. అందుకని దేవుని మందిరానికి వెళ్తున్న మనము మన ఆలోచనలు కాచుకోగలగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచన మనం కాచుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్న మనం, లేదా దేవుని మందిరానికి వెళుతున్న మనం ఎలాంటి ఆలోచన చేస్తున్నాం? మన మనసుకి ఏ ఆలోచనలకు మనం అవకాశం ఇస్తున్నాం? దేవుని సన్నిధిలో మన ఆలోచనలు ఒకటి
యథార్థమైనవిగా ఉండాలి. మన ఆలోచనలు దైవ సంబంధమైనవిగా ఉండాలి. ఎందుకంటే ఆలోచన ఒకటి ఆయనకు తెలిసి, రెండవది నీ ఆలోచన నీకు తెలుసు, నా ఆలోచన నాకు తెలుసు. నాకై నేను నోరు తెచ్చి బయటికి చెప్తే తప్ప నేను ఏం ఆలోచిస్తున్నానో, నా మనసులో ఏముందో, నా మనసు యొక్క ఆలోచన ఏంటో ఎవరైనా చెప్పగలరా? ఒకటి నాకై నేను నోరు తెచ్చి చెప్తేనే తప్ప. కానీ ఆలోచనలో మనసు నేను కలిగిన వాడు దేవుడు ఉన్నాడు. ఆయనకి తెలుసు, నాకు తెలుసు. అందుకే దేవుడి మందిరానికి వెళ్తున్నాం, దేవుడు నమ్ముకున్నాం, దేవుడి బిడ్డలుగా ఉన్నాం. మన ప్రవర్తనలో మన మనస్సు ఆలోచనలు జాగ్రత్తగా కాపాడుకోవాలాక. ఎందుకంటే ఈ ఆలోచన, ఈ మనస్సు ఎంత ప్రమాదకరమైనది, ఈ మనస్సులో ఆలోచనలు ఎంత దౌర్భాగ్యమైనవి. లేదా ఈ మనస్సును, ఈ ఆలోచన సరిగా మనం కాపాడుకోకపోతే ఎంత దుర్గతికి, ఎంత దుస్థితికి, ఎంత చెడు ప్రభావాలు మన మీద పనిచేస్తాయి అంటే బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి రెండు చేస్తారు, పూర్తి చేస్తారు. మనకి తెలిసి చూడండి, ఆయన సన్నిధిలో, ఆయన దగ్గరగా, ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్న మనము మన ఆలోచనలు, ఈ ఆలోచన కలిగించేటువంటి ఈ మనస్సును జాగ్రత్తగా కాచుకోకపోతే, భద్రపరచుకోకపోతే కలిగే అనర్థాలు ఎలా ఉంటాయి అంటే, యెషయా గ్రంథం 14వ వాక్యం. యెషయా గ్రంథం 14వ వాక్యం. మేఘమండలం మీదకి ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకోనని నువ్వు మనసులో అనుకున్నాక, మనసులో ఆలోచన వచ్చింది. ఏమనంటే నేను మహోన్నతుని సమానునిగా చేసుకోను. మేఘమండలం ఎక్కేదని చెప్పి మనసులో అనుకోండి. నాకు ఏం జరిగింది? నీవు పాతాళములో, నరకములో ఒక మూలకు పోయబట్టి, నేను చూచువారందరూ, నిన్ను నిదానించి చూచువారందరూ అయ్యో భూమిని కంపింపజేసి భూకంపములు కలగజేసి రాజులను వణికించిన ఎక్కడైనా లోకమును సస్యశ్యామలమైనదాన్ని ఎండిన ఎడారి అడవిగా చేసి అంత సుందరమైన అందమైన పట్టణాన్ని కూడా పాడు చేయగలిగిన శక్తి కలిగిన పాడు చేసినవాడు ఎక్కడైనా, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు, అంటే ఖైదీలను విడుదల వారిని బానిసత్వంలో పెట్టిన ఇతరులు ఇదేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారే తమ నగరులను నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలె ఉన్నావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దానిలో పరిగె పంటలు కూడా ఉండమంట. ఏ పంటలు చెప్పండి? ఏ పంటలు అంటే పరిగె పంటలు. అంటే పరిగెత్తుకుంటా విడిచిపెడతారు చూసావా? ఆ పరిగెత్తుకునే పంట కూడా వేగుందంట. అంటే దేవుని బిడ్డలుగా, దేవుని సన్నిధిలో మనం ఉన్న మనము, ఆయన కుమారులు బ్రతుకుతున్న మనము, మన ప్రవర్తనలో, మన ఆలోచనలు, ఈ ఆలోచన పుట్టించే మనస్సును జాగ్రత్తగా కాపాడుకోకపోతే బైబిల్ ఏమంటుందంటే, ఇదిగో దేవుని సన్నిధిలో, దేవుని తర్వాత స్థానంలో, ఇదిగో దేవుని యొక్క తేజో నక్షత్రంగా పిలువబడుతున్న ఆ మాట 13వ వచనం అనుకుంటా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ రెట్లు ఆకాశం నుండి పడిపోతుంది, జనములను పడగొట్టి నీవు నేల పట్టువరకు ఎలా పడితివి? అయ్యో, జనములు పడగొట్టి నీది ఇప్పుడు నేల మట్టు వరకు నరకబడింది. కారణం ఏంటి అంటే
మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, దేవుని మందిరానికి వెళ్తున్న మనం మన ప్రవర్తన విషయంలో మన మనస్సును మనము కాపాడుకుందాముగాక. చెప్పాలి హల్లెలూయా. మనస్సును కాపాడుకోవాలి. మనస్సును అంటే అనాలోచన మనం దేవుడిలో ఉండకూడదు. కొన్నిసార్లు అనాలోచన అంటే మనమేమో దేవుడి మందిరంలోనే ఉంటాం, ఈ శరీరం మాత్రం చర్చిలోనే ఉంటుంది, చర్చిలోనే కూర్చుంటాం, అని ఆలోచన మాత్రం ఆలోచన మనసు ఎక్కడ ఉంటుంది, అన్ని బయటలో ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చి నీవు నీ మనస్సును కాపాడుకుందుగాక. దేవుని మందిరంలో దేవుని వెళ్తున్న మనలో ఉండవలసిన మరొక లక్షణం, మనం జాగ్రత్త పడవలసిన, మన ప్రవర్తనలో జాగ్రత్తలు చూసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఆలోచన కలుగు చేసే మనస్సును కాపాడుకోవాలి. నక్షత్రం సాధన వేకుల చుట్ట దేవుని కంటే తర్వాత స్థానంలో ఉన్నాడు, కానీ తన మనస్సులో అనుకున్నాడు దేవుని నన్ను దేవునితో సమానంగా చేసుకుంటా, దేవునితో పాటు సమాహారం మీద కూర్చుంటా అనుకున్నాడ. అంతే అని ఏమో చేసినాడ అని నీవు మనసులో ఆ మాటలు మనసులో దేవుడికి ఈ మాట నేను దేవుడితో పాటు దేవుడి పక్కన కూర్చుంటానని ఎవరికైనా చెప్పారా? ఎందుకు చెప్పదా? ఇంకా చెప్పకుండా ఊరక మనసులో నేను కూడా దేవుడి దగ్గర కూర్చుంటే బాగుంటుంది అనుకుంటాయి. ఆ క్షణమే నా పాతాళంలో ఉంది. మనసులో అనుకుందంటే ఇక్కడ చెప్పడం కూడా చెప్పలా, పక్కన ఫ్రెండ్స్ తో పక్కన దేవతలతో ఎవరితో చెప్పలా. ఓ దేవతలో అసలు మిమ్మల్ని అందరూ ఆరాధన నేర్పించేది ఎవరు, మీకు పాటలు నేర్పించేది ఎవరు? నేనే కదా. అందుకని ఇదిగో ఇక్కడ నుంచి నేను ఆయనతో అటు కూర్చుందాం అనుకుంటున్నానని ఆయన ఎవరు చెప్పాలా అనుకున్నాక ఇక చెప్పాలంటే చెప్పకుండా మనసులో అనుకుంది, ఆలోచించింది. ఆలోచన ఒక ఒడిపే పాతాళంలో ఒక మూల కూర్చుంది. నేను ఎక్కడున్నాను అనుకుంటుంది. అంటే మనస్సును ఆలోచన కాపాడుకోకపోతే కలిగే ప్రభావాలు, కలిగే ప్రమాదాలు, కలిగే అనంతాలు ఆలోచనకు కూడా అంతవు. హల్లెలూయా. ఊహించలేము, తెలియదు, అంత అనంతాలు వస్తాయి. అందుకని ప్రభువుడు దేవుడి మందిరానికి వెళ్తున్నావా మనస్సును కాచుకో, మనస్సును కాచుకుంటే ఆలోచన కాచుకో. ఏం ఆలోచిస్తున్నావు అది ఒకటి. నీ తోటి విశ్వాసుల గురించి కావచ్చు, దేవుని గురించి కావచ్చు, లేదా సాగుల గురించి కావచ్చు, నీ సంఘం గురించి కావచ్చు, లేదా ఇతరుల గురించి కావచ్చు, లేదా నీ మనసులో ఏ ఆలోచన కలుగుతున్నాయో వాటన్నిటిని జాగ్రత్తగా కాచుకుందుగాక. ఆలోచన కాచుకోకపోతే ఇక్కడ మనం చూస్తున్నాం, నువ్వు దేవుని మందిరికి వెళ్ళినప్పుడు అనాలోచనగా ఉండవాక, అయిష్టమైన అనాలోచన, వ్యర్థమైన ఆలోచన మస్తు అనేవాదు. పొరపాటున ఆలోచన కాపాడుకో. ఇక్కడ ఆలోచన కాచుకోవాలా. అందుకే ఈ తొలితో నక్షత్రం వేగం చుక్క పాతాళానికి పడిపోయింది. అందుకే బైబిల్ అంటుంది, నీ ఆలోచన జాగ్రత్త, నీ మనస్సు జాగ్రత్త. ఈరోజు మన మనసులు ఎలా ఉన్నాయి, మనసులో కలుగుతున్న ఆలోచన ఎలా ఉన్నాయి? ఒక మాట గుర్తుపెట్టుకో, మన మనసులో కలిగే ఆలోచనలు నీకు తప్ప మరి ఎవరికి తెలియదు. ఇక్కడ తేజ నక్షత్ర మనసులో ఉన్న ఆలోచన మిగతా దేవతలకు ఎవరు తెలుసు? ఆ తేజ నక్షత్రాన్ని పుట్టించిన దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు వెంటనే మనసు చూశాడు, ఆలోచన చేశాడు. ఆ ఆలోచన సరిగా లేదు, ఆ మనస్సు సరిగా లేదు, ఆలోచన అన్ని వ్యతిరేకమని ఒక్కసారి తీర్పు పడేశాడు. ఈరోజు మన ఆలోచనలు ఆయన చూస్తూ ఉన్నాడు. కొన్ని ఒక్క విషయాలు చెప్తాను చూడండి. ఆలోచనలు ఎంత ప్రమాదకరమో, ఆలోచనలు ఏం చేస్తాయి ఎంత మాటలు చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి కొన్ని మాటలు. 90 మన ఆలోచన ఎలా ఉండాలి అనంటే, మన మనస్సును ఎందుకు కాపాడుకోవాలి అనంటే, ఆలోచనలు ఎంత ఇబ్బంది కలిగిస్తాయంటే, 1 రాజులు 12:8 వాక్యం చూడండి. 1 రాజులు 12:8 వాక్యం.
అయితే అతడు పెద్దలను తనతో చెప్పిన ఆలోచనలు నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు అత్యుత్తరం ఇచ్చినప్పుడు ఏ ఆలోచన మీరు చెప్పుచున్నారని మీరు ఇంటికి నా చదువుకొని కష్టపడతారని నేను చెప్తాను. అక్కడ రాజు తన దేశంలో యవనుడు రాజయ్యాడు. రాజైన ఇతను పెద్దల ఆలోచన, పెద్దల మనసు తోచుకోకుండా తనతో పాటు పెరిగిన తన సమకాలికులైన వారి ఆలోచన అడిగాడు. అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు ఇంటికి నా చదవండి. ఆ యవనస్తుల ఆలోచన ఏంటంటే ఇతను పాడు చేయాలని. ఇతను ఏం చేశాడు? వీడి ఆలోచన తీసుకున్నాడు. వీడి ఆలోచన తీసుకుని అక్కడ ప్రయత్నం చేయగా చివరికి ఆ రాజ్యమే చీలిపోయిందంట. ఏమైపోయింది? రాజ్యమే పాడైపోయింది. ఇజ్రాయెల్ రాజ్యమే పాడైపోయింది. అందుకని మన ఆలోచనలు మన కొన్నిసార్లు పతనం చేస్తాయి. కొన్ని నేను ఎప్పుడైనా చెప్తాను, మీరు చదువుకోండి ఎలాంటి ఆలోచన మనకు ఉండాలి. మన ఆలోచనలు జాగ్రత్తగా పడకపోతే ఏం కలుగుద్ది అని అంటే, చూడండి కొద్ది మాటలు మీరు తర్వాత చదువుకోండి. 94వ కీర్తన 11వ వాక్యం. 94వ కీర్తన 11వ వాక్యం. అలాగే సామెతలు 19:21. తర్వాత చదువుకోండి, రాసుకోండి. సామెతలు 10:20, సామెతలు 12:5. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవి కొన్ని ఆలోచనలు, మరి కొన్ని ఆలోచనలు. నిర్గమకాండం 18వ అధ్యాయము 13-27. నిర్గమకాండం 18వ అధ్యాయం 13-27 వరకు. 2వ సమూయేలు 17-14. 2వ సమూయేలు 17-14. ఇంకా మీరు చదువుకోగలిగిన ఓర్పు ఉంటే 2వ సమూయేలు 20వ అధ్యాయం 16-20 వరకు చదువుకోండి. దేవుని సన్నిధికి వెళ్తున్న మనము మన ఆలోచనలు, మన మనస్సు మనము కాపాడుకుందాముగాక. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్తున్న మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రవర్తనలో భాగం ఆలోచనలు. ఆలోచన అనగా మనం చేసే ఆలోచన కలిగించే ఈ మనస్సును మనము కాల్చుకుందాముగాక. మనసు కాల్చుకునే వాళ్ళు చాలా తక్కువ. మనసుకు నచ్చినల్లా చేస్తారు, చివరికి ఇబ్బంది పడతారు. కాబట్టి మన మనస్సును మనము కాల్చుకుందాముగాక, మనసును సరి చేసుకుందాముగాక. మరి ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అనాలోచనగా వ్యర్థమైన ఆలోచనలు, చేయకూడని ఆలోచనలు, మనకి తగని ఆలోచనలు మనం చేయకూడదు. అది మనుషులకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. అనాలోచనగా వ్యర్థమైన ఆలోచనలు మనసును కాపాడుకోక ఆలోచన సరిగా పెట్టుకోకపోతే, ఉదాహరణ ఇదిగో తేజ నక్షత్రం, సాతాను దేవదూతులందరికంటే పైగా ఉన్నవాడు, దేవుని తర్వాత స్థానంలో ఉన్నవాడు. కానీ తర్వాత అతని ఆలోచన, అతని మనస్సు సరిగా లేనందువల్ల దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట అతని ఆలోచనలు, అతని మనసులు అంగీకారయోగ్యంగా ఆయనకి అనుకూలంగా లేనందువలన దేవుడు ఆ తేజ నక్షత్రాన్ని, ఆ వేకువ చుక్కను ఆ కాలంలో నరకమున ఒక మూలకు తోసేసాడట. అంటే ఆలోచన మనసును కాపాడుకోకపోతే మనము కూడా అలాంటి శిక్ష కలుగుద్ది, పతనం అవుతాం, శ్రమ కలుగుద్ది అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మన మనస్సులను మనము కాచుకుందాముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట నేను చెప్తాను. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, అదే 5వ అధ్యాయం 7వ వాక్యం. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మటుకు నీవు
భక్తులు కలిగి ఉండుము. హల్లెలూయా. మొదటిది, దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మనము ఈ రోజు నేర్చుకున్న విషయంలో ఒకటి, మనసును కాచుకున్నట్టుకు నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగారని చెప్పాలి, కానీ అక్కడ ఇంకొక మాట నొక్కి చెప్పిన మాట ఏంటంటే నీ మట్టుకు నీవు. ఈ రెండు విషయాలు వివరిస్తాను, అవి వివరించి నేర్చుకుని ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఒకటి, మనస్సును ఆలోచన కాపాడుకోవాలి మందిరానికి మన ప్రవర్తనలో. రెండవది, ఆయన మందిరానికి మన ప్రవర్తనలో. రెండవది ఏంటంటే నీ మట్టుకు నీవు ఎలా ఉండాలంట, భయభక్తులు కలిగి ఉండాలి. అంటే భక్తి మరియు భయం, భక్తి మరియు భయం. భక్తి ఉండాలి, అలాగే భయం కూడా ఉండాలి. భయము భక్తి రెండు కలిసి ఉండాలి. చూడండి సామెతలు 33:8. క్షమించండి, కీర్తన 33వ కీర్తన 8వ వాక్యం. 33వ కీర్తన 8వ వాక్యం. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. దేవుని మందిరానికి వెళ్తున్న మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ప్రభు అంటున్నాడు, లోకులందరూ, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపాలి. జాగ్రత్త, ఇది ఆజ్ఞ. దేవుని మందిరానికి వెళ్తున్న మనం ఎలా ఉండాలంటే భయభక్తులతో బ్రతుకుదుముగాక. కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. అది రెండు పనికిరావు. ఇప్పుడు నేను అనుకోండి, ఈ కుడి చేయలేదు, ఎడం చెయ్యి ఉంది, ఎలా ఉంటుంది? కొన్నిసార్లు ఎడం చేయలేదు, కుడి చెయ్యి ఉంది, ఎలా ఉంటుంది? ఈ కుడి చెయ్యి రెండు, ఎడం చెయ్యి రెండు ఎప్పుడు ఉంటాయో అప్పుడు నేను మంచిగా పనిచేయగలను. అలాగే దేవుడి దీవెన మనం పొందాలంటే భక్తి ఒకటి సరిపోదు, లేదా భయం ఒకటి సరిపోదు. భయము భక్తి రెండు కలిసి మనము కలిగి ఉందముగాక. హల్లెలూయా. భయము భక్తి ఉండాలి. భయము అంటే లోబడుట, విధేయత. భయము దేనికి సూచన అంటే విధేయతకు, లోబడుటకు సూచన. భక్తి దేనికి సూచన అంటే మనం చేసే ఆచార ఈ ధర్మ కార్యాలు. భక్తి అంటే పాట పాడటం, వాక్యం చదవడం, ప్రార్థన చేసుకోవడం, కానుక ఇవ్వడం, మందిరానికి రావడం, పరిచర్య చేయడం, ఇవన్నీ భక్తిలో కార్యాలు. మరి భయం అంటే ఏంటి? భయం అంటే ఏంటంటే భయము మన ప్రవర్తన, మన జీవితంలో కలిగించేది. ఒకవేళ చూడకూడదు చూస్తున్నామా, భయం. చేయకూడదు చేస్తున్నామా, అప్పుడు భయం. మన చర్యలలో చూపించేది భయము, మనం చేసే పనులలో కనబడేది భక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన వ్యక్తిగత చర్యలలో కనబడేది భయము, దేవుని కొరకు చేసే కార్యాల్లో కనబడేది భక్తి. అర్థమైందా? భయభక్తులు అంటే మన వ్యక్తిగత చర్యలలో, మన ప్రవర్తన, మన నడవడికలో కనబడేది దేవుని భయము. దేవుని భయం కలిగిన వాడు జాగ్రత్తగా ఉంటాడు. ఏది చేయాలో ఏది చేయకూడదో జాగ్రత్తగా తన వ్యక్తిగతం చేసుకుంటాడు. దేవుని కొరకు మనం ఏదైనా చేస్తున్నామంటే అది మన భక్తిని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు పాట పాడుతున్నాం, ఎందుకు వాక్యం వింటున్నాం, ఎందుకు మందిరానికి వస్తున్నాం, ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు వాక్యం చదువుతున్నాం అంటే భక్తి కోసం. అలాగే ఎందుకు మంచిగా బ్రతుకుతున్నాం అంటే భయం ఉంది కాబట్టి. భయం కలవాడు, అందుకే లోకంలో సాగుతుంది, మీకు తెలుసో లేదో, భయం లేని కోడిపేట ఏంటంట, భయం లేని కోడిపేట బజార్లో గుడి పెట్టేదాం. లోక సాగుతుంది, మీరు వెళ్ళలేదు ఎప్పుడు? వెళ్ళలేదా? భయం లేని కోడిపేట బజార్లో గుడి పెట్టి, భయం కల్లాది ఇంట్లో గుడి పెడుతుంది. అంటే భయం కలిగినప్పుడు, భయం ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా బ్రతుకుతాం. భయం లేకపోతే అజాగ్రత్తగా ఏముందని అట్లయితే అనుకుంటాం. అలాగే భక్తి ఉందనుకో పాట పాడతాం, ప్రార్థన చేస్తాం, మందిరానికి వస్తాం, దేవుని కార్యాలు చేస్తాం. అందుకని భయము భక్తి రెండు మనకు అవసరం. ఎలాగా చూడండి, దానికి రెండు ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో నుంచే. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వాక్యం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏం చేయవాక, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుతీయలేదు గనుక అదుగో ఇందును బట్టి నీవు నీ దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని యందు భయభక్తులు కలిగిన వారిలో మొట్టమొదటి శ్రేష్టమైన మంచి ఉదాహరణ ఎవరంటే అబ్రహాము. అబ్రహాము దేవుని ఎదుట భయముతో కూడిన భక్తి కలిగిన వాడు. దేవుడు చెప్పాడు, నీ కుమారుని తీసుకొచ్చి నాకు అప్పగించినప్పుడు ఆయన ఏమీ చేయకుండా, ఏం మాట్లాడకుండా తన కుమారుని తీసుకువెళ్ళి దేవునికి అర్పించేశాడు, బలిచ్చేశాడు. ఏ బలి? దహన బలి. చంపి ఇక దేవునికి అప్పగించాలి. అయితే అది చూసే దేవుడు, అబ్రహాం నీ కుమారుని నువ్వు ఏం చేయబాక, నేను నిన్ను చూశాను, నీవు నిజంగా నేనంటే భయము కలిగిన వాడవి. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుడు అంటే భయం ఉందంటారా? దేవుడు అంటే భయం ఉంటే దేవునికి విరుద్ధమైన కార్యాలు ఎందుకు చేస్తామా? ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు, బయటికి వెళ్ళబాకన్నా అనుకో, వాడు బయటికి పోడు. ఎందుకు? భయం. ఎందుకు? డాడీ పడుతున్నాడు. అదే భయం లేడనుకో, నువ్వు రే అంటా ఉండు, వాడు ఊరంతా తిరిగి వస్తాడు భయం లేకపోతే. అదే భయం ఉన్నవాడైతే పొరపాటు బయటికి పోడు, లోపలే ఉంటాడు. అలాగే మనం దేవుని భయం కలిగిన వారం అయిపో దేవునికి అనుకూలంగా బ్రతుకుతాం. దేవుని భయం లేని వారు అనుకో మనం దేవునికి విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా బ్రతుకుతాం. అబ్రహాము దేవుని అంత భయం కలిగిన వాడు కాబట్టి దేవుని మాట ప్రకారం బ్రతికాడు. భక్తి కలిగిన వాడు కాబట్టి తన కుమారుడైన విజయానికి వెంట తిరగలేదు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవునికి భయపడేవాడంట, భయం కలిగిన వాడు. అదే ఇంకొక ఉదాహరణగా అపోస్తుల కార్యం 16:14 చూడండి. అపోస్తల కార్యం 16:14. అపోస్తల కార్యం 16:14 త్వరగా. అప్పుడు లుదియా దైవ భక్తి కలిగి, అప్పుడు లుదియా అను దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ ఉండెను, వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముతూ తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని నీవు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండమని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. భక్తికి భయానికి రెండు మంచి ఉదాహరణలు. అబ్రహాము దేవుని యందు భయం కలిగిన వాడు. దేవుడు చెప్పాడు, మనకి దేవుని అంటే భయం ఎంత వరకు ఉంది, ఎడైపోతుంది. దేవుడు చెప్పాడు, అబ్బాయి అబ్రహాం గారు, ఇదిగో నీ కొడుకుని తీసుకొచ్చి నాకు అప్పగించు. దేవుడు అంటే భయం కలవాడు కాబట్టి ఏకైక కుమారుడు ఒక్క కొడుకునైనా కూడా దేవుడికి ఇయడానికి భయపడ్డవాడు నువ్వు ఎంత కఠిన పని చెప్పినా చేస్తాడు చేయడా. భయపడ్డవాడు మళ్ళీ కొడతాడు ఏమన్నా అంటాడని నువ్వు ఎంత కష్టంగా చెప్పిన, ఎంత కష్టమైనా చేసేస్తాడు. ఎందుకంటే భయం లేనాడు సులభమైన పైన చేయడు. అబ్రహాము భయపడ్డాడు కనుక కష్టమే చేయడానికి, ఇబ్బందే అయినా లోపడ్డాడు. ఇక్కడ లుదియా అనే వ్యక్తి, ఆ స్త్రీ దైవ భక్తి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆమె ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు వాక్యము ప్రకటిస్తున్నాడో, వాక్యం చెప్తున్నాడో, ఆ వాక్యానికి తన హృదయాన్ని తెరిచి వాక్యం వింటా ఉంది. వింటమే కాదు, ఆమె భక్తి తన కుటుంబాన్ని కూడా రక్షణలోనికి నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథంలో అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఆమె భక్తి కలిగింది కాబట్టి, ఆమె భక్తిని బట్టి తన కుటుంబానికి రక్షణ కలిగింది. అంత మాత్రమే కాదు, ఆమె భక్తి కలిగింది కాబట్టి దేవుని బిడ్డలను తన ఇంటికి పిలిపించుకొని వారికి పరిచర్య చేస్తూ ఉన్నది. అంటే దేవుని కొరకు నువ్వు చేసేవి భక్తికి సూచన, దేవుని మాటకు లోబడేవి భయమునకు సూచన. అబ్రహాము భయము, దేవుడు అంటే భయం కలిగిన వాడు. దేవుడు చెప్పిన మాట విని ఈ మనుషులుగా చేయలేని కార్యాన్ని కూడా దేవుని కొరకు చేశాడు. భయం కలిగిన వాడు. భక్తి కలిగిన వారు ఎలా ఉంటారంటే, లుదియా ఉదాహరణ. ఆమె భక్తి కలిగింది కాబట్టి ఒకటి వాక్యానికి తన హృదయాన్ని తెరిచింది, రెండవది దేవుని సావుకులను, దేవుని బిడ్డలను దేవుని కొరకు పరిచర్య చేస్తూ ఉంది, ఇంటికి పిలిపించుకుంది. ఆమె భక్తి ఇదిగో దేవుని కొరకు చేస్తుంది. ఆమె భక్తి తన కుటుంబాన్ని రక్షించుకున్నది. రెండు చేతులది గట్టిగా హల్లెలూయా. సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నామే, నిజంగా అలాంటి లుదియా అంటే భక్తి మనకు ఉందంటారా? ఆమె భక్తి కార్యాలు చూసే భక్తి. దేవుడికి మహిమ కలుగునుగాక.
అబ్రహాము దేవుడు అంటే భయం కలవాడు. ఎంత భయం కలవాడంటే దేవుడినే దిగి వచ్చి తనతో మాట్లాడుతున్నాడు. భయపడేవాడు. లుదియా భక్తి కలిగింది. ఎంత భక్తి అంటే తన భక్తిని బట్టి ఇదిగో సావుకులు దేవుడు తన ఇంటికి వచ్చాడు. ఆమె భక్తిని బట్టి తన కుటుంబానికి రక్షణ కలిగింది. ఆమె భక్తిని బట్టి తన వ్యాపారం, తన చేతి పని దేవుడు దీవించాడు. ఇంకా చెప్పాలి అంటే ఆమె భక్తి ఈ రోజు మన మధ్యలో ఒక సాక్షిగా నిలబడుతూ ఉంది. చెప్పకూడదు దేవుడు బయట. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో వెళ్ళాం వచ్చాం విన్నాం అయిపోయింది అనుకుంటే కాదు. మన భక్తి ఒక ఆధారం కనబడును గాక. లుదియా భక్తి ఈరోజు మన ముందు కనబడుతుంది. లుదియాను భక్తి పరురాలు ఉంది. ఆమె భక్తి కలది. ఏంటి ఆ భక్తి అంటే కుటుంబాన్ని రక్షించుకుంది. ఇదిగో దేవుని కొరకు కార్యాలు చేసింది. ఆమె భక్తి దేవుడిని తన ఇంటికి నడిపించుకుంది. ఆమె ఈరోజు అటు భక్తి ఉందా మనకి? భక్తి ఉండాలి. మందిరానికి వెళ్ళాం వచ్చామంటే కాదు, భక్తితో కూడి మనం బ్రతుకుదాము కాక. లుదియాలో భక్తి కనబడుతుంది. లుదియా జీవితంలో భక్తి కనబడుతుంది. ఆమె భక్తి ఏందో ఆడ ఆధారం కనబడుతుంది. ఈరోజు నేను భక్తి పరులను, భక్తి పరులను, దేవుడు అంటే భయం ఉంది, దేవుడు అంటే భక్తి ఉంది, దేవుడు అంటే నాకు ఇష్టం, మందిరానికి వెళ్తున్నావు కదా. ఏది నీ భక్తికు ఆధారం? ఏది నీ భక్తి నిన్ను రక్షించదా? దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవునికి భయపడ్డారు. దేవుని పట్ల భక్తి చూపించారు. అక్కడ రెండు కనపడతాయి భయభక్తులు. ఇదిగో నీ దేవుడు యెహోవా తప్ప మరి దేనికి నువ్వు నమస్కారం చేయకూడదు. భయపడ్డరమ్మో నా దేవుని తప్ప దేనికన్నా నమస్కారం చేస్తే దేవుడు నన్ను కొడతాడన్న భయం కనపడుతుంది. రెండోది భక్తి. రాజా నువ్వు చంపినా సరే నా దేవుని తప్ప మేము ఎవరిని ఆరాధించం. భక్తి, భయముతో కూడిన భక్తి వీళ్ళ కనబడింది. అందుకనే వారి భయముతో కూడిన భక్తి అగ్నిని కూడా ఆర్పివేసింది. చెప్పబడి చెప్పబడతాం. హల్లెలూయా. ఈరోజు నీ భక్తి చిన్ని చిన్న కార్యాలయాన్ని నీ బ్రతుకులు చేయగలుగుతుందా? భక్తి గల్ల అనుకుంటున్నాం కదా. ఏది నీ భక్తికి, నీ భయభక్తులకు ఆధారం ఏది? ఎందుకంటే నేను దేవుని నమ్ముకున్నా, దేవుని పేరుగా బతుకుతున్నా, ఇవి నేను భక్తి చేస్తున్నా, నా భక్తిని బట్టి ఈ కార్యం జరిగిందండి, నేను దేవునికి భయపడటం వల్ల దేవుడు నన్ను ఇలా చేశాడండి అని చెప్పగలవా ఏదైనా నీ జీవితంలో? నీకు అసలు మన భక్తి అని అంటారా? లుదియా గురించి చెప్తున్నాడు. ఆమె భక్తి కలిగిన స్త్రీ. అందుకనే ఆమె భక్తి కుటుంబాన్ని రక్షించింది. ఆమె భక్తి దేవుడు తన ఇంటికి తీసుకొచ్చింది. ఆమె భక్తి తన వ్యాపారాన్ని దీవించింది. ఆమె భక్తి తనకు ఆశీర్వాదం కలిగించింది. ఆమె భక్తి బైబిల్ చరిత్రలోనే ఒక స్థానాన్ని స్థిరపరుచుకుంది. అప్పుడు కూడా జన్మైపోతుంది. ఎంత భక్తి ఉంటే బైబిల్లోకి ఆ పేరు ఎక్కబడింది. పరిశుద్ధాత్ముడు ఆ పేరు రచించాడు. ఎంత భక్తి ఉంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగోళం నుంచి బయటికి నడిపించింది. వారు భయపడ్డారు, అలాగే భక్తి కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో కొంతమంది భక్తి ఉంటుంది, కొన్నిసార్లు భయం ఉండదు. కొన్నిసార్లు భయం ఉంటుంది, భక్తి ఉండదు. భయం ఉండి భక్తి లేని వాళ్ళు పడిపోతారు, భక్తి ఉండి భయం లేని వాళ్ళు పడిపోతారు. భయభక్తులు ఉన్న వారు పొరపాటున పడిపోయినట్లు బైబిల్ చరిత్రలోనే. నా దేవుని తప్ప మేము ఎవరికి నమస్కారం చేయ, మా దేవుడు అంటే మాకు భయం. భయపడ్డారు. రాజా నీకు భయపడవలసిన అవసరం లే, మా దేవుడికి భయపడతాం. రాజా నీ బొమ్మకి నమస్కారం చేయాల్సిన అవసరం లే, మా దేవుడికి నమస్కారం చేస్తాం. భయమో భక్తి. అయితే చూసుకో, అసలు నా చేతుల నుంచి ఎవడు తప్పిస్తాడు అనుకుంటే నువ్వు చూసుకోరా బాబు, నిన్ను తప్పించేవాడు, మమ్మల్ని తప్పించేదేవాడు మాకున్నాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడ్డారు. వారి భయభక్తులు ఆ అగ్నిని అల్లా చల్లార్చింది. అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు కాల్చలేరులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మండుచుండినను నీ
ప్రవర్తనలో భాగంగా మనము భయముతో కూడిన భక్తి చేయుదుముగాక, భయభక్తులు కలిగి జీవించుదుముగాక. అందుకంటాడు, నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండు, భయముతో కూడిన భక్తి చేయి, భక్తితో కూడిన భయము కలిగి ఉండు. ఇదిగో అబ్రహాము భయపడ్డాడు కనుక దేవుడు చెప్పిన మాట వింది. ఇలా ఈరోజు దేవుడు అంటే భయం ఉందంటారా? హలో, నిజంగా దేవుడు అంటే భయం ఉందంటే అది మన ప్రవర్తనలు తెలిసిపోతాయి. టీచర్ అంటే భయం ఉంది కాబట్టి ఏం చేస్తారు? తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, చెయ్యి నింపుడుతున్నా ఏం చేస్తారు? హోంవర్క్ రాస్తారు కదా, రాస్తావు రాయవా? చెయ్యి నింపుడుతున్నా, ఏళ్ళు నింపుడుతున్నా రాస్తావు రాయవా? ఎందుకు? రేపు పొద్దున పొద్దు టీచర్ కొడతారు. ఇప్పుడు నీకు దేవుడు అంటే భయం ఉంటే దేవుడు చెప్పిన పని చేస్తావు. దేవుడు చెప్పిన పని నువ్వు చేయట్లేదంటే దేవుడు అంటే నీకు భయము. ఇక అది మీరు చెప్పుకోండి, ఏం చెప్పాలి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటే భక్తుంటే దేవుడి కొరకు నువ్వు ఏదైనా చేస్తావు. దేవుడు అంటే వారికి భక్తుంది కాబట్టి ఆమె దేవుడిని పిలుచుకుంది, వాక్యానికి మనసు విప్పింది, దేవుని అంగీకరించింది, దేవుని వాక్య ప్రకారం బ్రతికింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా దేవుడు అంటే భక్తి కలిగిన వారు కాబట్టి వారు దేవుడిని ఆరాధించారు. దేవుని మీద భక్తిని బట్టి వారు చావడానికైనా. కాబట్టి భయముతో కూడిన భయభక్తులు మనం కలిగి జీవించాలి. మందిరానికి వెళుతున్నామంటే సరిపోదు, దేవుడి పేరు పెట్టుకుంటే సరిపోదు, భయముతో కూడిన భక్తి చేయుదుముగాక. హల్లెలూయా. భయంతో కూడిన భక్తి కావాలి. ఇంకొకటి, భయంతో కూడిన భక్తి అనే దానికంటే దేవుడి దగ్గర కార్యాలు చూడగలిగిన భయభక్తులు దేవుడు మనకి ఇచ్చిన గాక. అబ్రహాము భయంతో కూడిన భక్తి చేశాడు, తన కొడుకు తిరిగి సంపాదించుకున్నాడు. లుదియా భయంతో కూడిన భక్తి చేసింది, దేవుడి సాగుని తన ఇంటికి పిలుచుకుంది, ఇదిగో తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఆమె భయభక్తులు కుటుంబానికి రక్షణ తెచ్చింది. అబ్రహాము కుమారుని సంపాదించుకుంటే, లుదియా కుటుంబాన్ని రక్షించుకుంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో నుండి సజీవముగా బయటకు వచ్చారు. హల్లెలూయా. సజీవంగా బయటకు వచ్చారు, అగ్నిని జయించారు. మరి నీ భయభక్తులు నీకేం చేస్తాను? హలో, నువ్వు భయభక్తులు కలిగిన వ్యక్తి అంటున్నావు కదా, దేవుడంటే నా భయం అండి, దేవుడంటే నా భక్తి అని అన్నావు కదా, మరి నీ భయభక్తులు నీకేం చేసినాయి? ఏం తెచ్చిపెట్టినాయి? ఏం సంపాదించగలిగావు? అదే ప్రభు అంటాడు, దేవుని మందిరానికి వెళుతున్నా నీవు నేను ఇదిగో దేవునికి భయభక్తులు కలిగి. ఇంకొక మాట ప్రసంగి గ్రంథం, అదే ప్రసంగి 12:13 చూడండి. ఒక మాట, ప్రసంగి 12:13 ఏమంటున్నాడు? ప్రసంగి 12:13 ఇదంతయు వినిన తరువాత తెలిసిన ఫలితార్థం ఏంటంటే, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి, సర్వ మానవాళికి దేవుడిచ్చిన ఒకే ఒక ఆజ్ఞ, విధి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటయే దేవుడికి, సర్వ మానవాళికి దేవుడిచ్చిన చివరి ఆజ్ఞ, విధి. దేవుని యందు భయంతో కూడిన భక్తి లేకపోతే మనకు ప్రయోజనమే లేదు, ఆశీర్వాదమే రాదు. భక్తుడి భయం లేకపోతే, భయం భక్తి లేకపోతే, ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెబుతా. ప్లేట్ నిండా అన్నం ఉంది, తినగలవా? హలో, అర్థమవుతుందా? ప్లేట్ నిండా మంచి అన్నం ఉంది, తినగలవా? వేడి వేడి అన్నం, అప్పుడే పొగలు కలుగుతున్న అన్నం ప్లేట్ నిండా వేసుకున్నావు, ఉపయోగం ఉందా? మంచి మసాలాతో వండుకున్న చికెన్ కూర ప్లేట్ నిండా ఉంది, తినగలవా? మంచి కూర, చికెన్ కూర ప్లేట్ నిండా ఉంది, కొంచెం కాదు, తినగలవా? తృప్తి ఉంటుందా? ఉపయోగం ఉందా? అలా కాకుండా పొగలు కలుగుతున్న వేడి వేడి అన్నం ప్లేట్ నిండా ఉంది, తినగలవా? నేను ఎప్పుడు తినగలవు? ఎప్పుడు తినగలవు? అది మీకు అర్థమైంది. నేను వివరించి చెప్పా. ప్లేట్ నిండా అన్నం ఉంది, తినగలవా? ప్లేట్ నిండా కూర తినగలవా? ఎప్పుడు తినగలవు? ఎప్పుడు ఉపయోగం అంటే కూర అన్నం 2 ప్లేట్లో ఉంటేనే. అది దేవునికి స్తోత్రం. ఒట్టి అన్నం ఉంటే సరిపోతా?
ఒట్టి అన్నం తినగలమా? తినలేము. ఒట్టి కూర తినగలమా? తినగలం, ఎంత రుచి చూసినంతే. అన్నం కూడా 2 ముద్దలే, అంత తప్పితే. అదే అన్నం కూర 2 ప్లేట్లో ఉంటే అన్నదాకా తింటావు. హల్లెలూయా, ఎప్పుడు హల్లెలూయా. తేపు వచ్చిన దాకా తింటావు, అన్నం కూర 2 ఉంటే. అదే ఒకటే ఉంటే రుచి, కూర అయితే రుచి, అన్నం అయితే 2 ముద్దలు. అట్లాగే ఒట్టి భక్తుంది అనుకో అంతే, రుచికే. ఒట్టి భయం ఉందనుకో 2 ముద్దలే. అదే భయము భక్తి 2 ఉన్నాయి అనుకో, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె అగ్నిని ఆర్పివేయుదుముగాక. హల్లెలూయా. ఆ లుదియా వంటి భయము భక్తి అనుకుంటే మన కుటుంబాన్ని రక్షించుకుందుముగాక. అబ్రహాము వంటి భయము భక్తి ఉంటే అబ్రహాము వలె పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకుందుముగాక. హల్లెలూయా. అన్నము కూర 2 ప్లేట్లో ఉంటేనే కడుపు నిండా తినగలం, ఆకలి తీర్చుకోగలం. ప్రయోజనం ఒట్టి అన్నం ఉన్నా 2 ముద్దలే, ఎక్కువ తినగలం. ఒట్టి అన్నం 1 ముద్ద పెట్టుకో, నోటి నిండా సొట్టేస్తా ఉంటుంది. నా వల్ల ఒట్టి కూర 2 ముక్కలు తిను, 3వ ముక్కకి అయితే ఇక 3వ ముక్క దానికి ఒట్టి భక్తున్నా అంతే, ఒట్టి భయం ఉన్నా. ఇలా కాక భయముతో కూడిన భయభక్తులు కలిగి మనం జీవించుదుముగాక. చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భయము భక్తి 2 కావాలి. అబ్రహాము వంటి భయము, లుదియా వంటి భక్తి, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వంటి భయభక్తులు ఎప్పుడైతే మనకు ఉంటావో అప్పుడు దేనినైనా ప్రభువుని బట్టి మనం చేయదుముగాక. అందుకే సామెతలో ఈ ప్రసంగి గ్రంథం అంతా రాసి చివరికి ఒక మాట చెబుతున్నాడు. ఇక మానవ కోటికి ఏదైనా ఆజ్ఞ, ఏదైనా విధి ఉందంటే ఒకటే, ఏంటంట? దేవుని యందలి భక్తి కలుగుండు అని రాశాడా? దేవుని యందలి భయం కలుగుండని రాశాడా? ఎవరు రాశాడు? చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, ఆయన కట్టలు అనుసరించు. ఇక అదే విధి. అలాగే నీ ఆకలి తీరాలంటే అన్నము కూర 2 ఎంత అవసరమో, దేవుని దీవెన పొందాలన్నా, నీవు రక్షించబడాలన్నా భయము భక్తి అంతే అవసరం. హల్లెలూయా. అందుకే దేవుని మందిరానికి వెళ్తున్న నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా, దేవుని మందిరానికి వెళ్తున్న నీవు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఒట్టి భక్తే ఉందామో, లేకపోతే ఒట్టి భయమే ఉందామో, లేకపోతే భయభక్తులు 2 ఉన్నాయా, ఇంకా పొరపాటున అసలు 2 లేవేమో. హలో, ఆ 2 లేవేమో చూసుకో. ఆ 2 లేనివాడు కూడా మందిరం లేకపోవాలా? లేరా? లేరా? ఉంటారు. 1 ఉన్న వాళ్ళు ఉంటారు, 2 ఉన్న వాళ్ళు ఉంటారు. దేవుడి దేవల్ల ఆ 2 లేనివాడు కూడా ఉంటారు. తప్పలేదు. దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని మందిరానికి వెళ్తున్న నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎలాగంటే భయభక్తి ఉందో లేదో చూసుకో. ఇంకొక మాట అక్కడ మన చదువు మూలవాక్యంలో ఏమంటాడు? ఇంకొక మాట నేను మీకు వివరిస్తాను. 1, దేవుని మందిరానికి వెళ్తున్న మనము ఈరోజు నేర్చుకున్న విషయాలు 1, ఆలోచనను కాచుకోవాలి. ఆలోచన అంటే ఈ ఆలోచన కలుగు చేసే మనస్సును మనము కాచుకోవాలి. 1. రెండవది భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వెళ్తున్న మనము భయభక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భయంతో కూడిన భక్తి కలిగి ఉండాలి. ఇంకొక మాట అక్కడ చదువు 7వ వచనం. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు. ఆ మాట అనలైన్ చేసుకో. ఎవరంట అంటే నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండు ఒకటైతే, ఆ భయభక్తులు కూడా ఎట్లా? నీ మట్టుకే నీవు కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నారు, అన్నం అన్ని సంపాదించి పెట్టేది ఎవరు? సంపాదించేదేమో నాన్న, తినేది మాత్రం అందరూ. అంటే నేను అంటాను, నీ మట్టుకు నువ్వు అన్నాడు కదా. ఇంటికి పెద్ద ఎవరు? నాన్న ఒక్కటి తింటే ఆ అమ్మకి పిల్లలకి ఆకలి తింటా? అమ్మ ఒక్కటి తింటే అందరికి పిల్లలు ఆకలి తింటా? అందరికి ఆకలి ఎప్పుడు తీరుద్ది? ఎవరు కాదు తింటేనే. అవునా కదా? నీ ఆకలి ఎప్పుడు తీరుద్ది? నువ్వు తింటే. నీ ఆకలి ఎప్పుడు తీరుద్ది? నీకు అన్నది కదా మీ తల్లి, మీ అమ్మ తింటే నీకు ఆకలి తింటా? లాక్కొని తినవు, నువ్వు తినకపోయిన పనులు నాకు పెట్టి అనవు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే భక్తిలో కూడా శారీర ఆకలి ఎవలా వ్యక్తిగతమో, భక్తి కూడా
వ్యక్తిగతం. అక్కడ అంటాడు, నీ మట్టుకు నీవు భక్తి కలిగి ఉండు, నీ మట్టుకు నువ్వు భయభక్తులు కలిగి ఉండు. అమ్మయ్యా, మా ఇంట్లో ఒకళ్ళు పోతున్నారు, మా ఇల్లు అంతా బాగుపడుతుంటే పశ్చాత్తాపం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీ మట్టుకు నీవు అన్నాడు. ఇంట్లో నలుగురు ఉన్నారు, ఒక్కళ్ళు తిన్నారు, అమ్మాయి అందరూ ఆకలి తీరుదంటే పశ్చాత్తాపం కదా. అంతమందిలో ఒకళ్ళు తింటే ఆకలి తీరడం అనేది ఎంత అబద్ధమో, అలాగే ఒకళ్ళ భక్తిని బట్టి కుటుంబం అంతా రక్షించబడటం కూడా అబద్ధమే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీ మట్టుకు నీవు భక్తి కలిగి ఉండు. నీకు భయభక్తులు ఉంటే నువ్వు రక్షించబడతావు, నీ భర్తకు భయభక్తులు ఉంటే భర్త రక్షించబడతాడు, నీ బిడ్డలకు భయభక్తులు ఉంటే వారు రక్షించబడతారు, నీ భార్యకు భయభక్తులు ఉంటే వారు రక్షించబడతారు. ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారే రక్షణ. అంతేగాని ఒకళ్ళు రక్షించబడితే అందరు రక్షించబడతారని అనుకోవడం అబద్ధం. అందుకే బైబిల్ అంటుంది, ఒక ఉదాహరణ చూడండి, నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకు అని అంటే చదవండి, ఆదికాండం 19వ అధ్యాయం 29వ వాక్యం. ఆదికాండం 19వ అధ్యాయం 29వ వాక్యం చదవండి. ఆదికాండం 19వ అధ్యాయం. దేవుడు ఆ మైదానపు పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణమును పాడు చేసినప్పుడు, నాశనం చేసినప్పుడు, ఆ నాశనము మధ్యలో లోతు నశించకుండా లోతును దేవుడు తప్పించెను. అదే అధ్యాయంలో 26వ వాక్యం చూడండి, పై వచ్చిన. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఏమైంది? ఒక కుటుంబం, లోతు భార్య, 2 కుమార్తెలు. లోతు దేవుని యందు నీతి కలిగిన వాడు. లూకా సువార్తలు అంటది, ఆ నీతిమంతుడైన లోతును దేవుడు తప్పించను. లోతు భార్య ఒక కుటుంబాన్ని తీసుకుంటే, లోతును ఆ సొదొమ గొమొర్రా పట్టణం దేవుడు వారి దుర్గతిని బట్టి, వారి పాపాన్ని బట్టి సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని గంధకముల చేత నాశనం చేయాలని ఆలోచించి వచ్చి దాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు ఈ లోతు గురించి జస్ట్ ప్రార్థన చేసినయ్యా, మరి నీతిమంతుడు ఉన్నాడు కదా, నీతిమంతుడు కూడా పాడు చేస్తావు అంటే, లేదు నీతిమంతుడు ఒక్కళ్ళున్నా కూడా తప్పిస్తానన్నాడు అని అక్కడికి వెళ్ళి చూస్తే లోతు కుటుంబం దేవుని ఎదుట నీతిమంతుడు కనబడింది. అందుకని ఆ అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి లోతు కుటుంబం మొత్తం భార్య, భర్త, బిడ్డలు నలుగురిని బయటకు తెచ్చాడు. అయితే సగం దూరం వెళ్ళిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, దేవుడు వాక్యం అబద్ధం కాదుగా. ప్రార్థన చేశాడని అడుగు బయటకు తెప్పించాడు. కానీ అడుగు బయట వేయగలమే కానీ పరిపూర్ణ రక్షణ అయితే వ్యక్తిగత భక్తిని బట్టే వస్తుంది. అంత దూరం వచ్చిన తర్వాత 29వ వచ్చిన వాళ్ళేమో దేవుడు లోతును తప్పించాడు, లోతు నీతిమంతుడు, లోతును తప్పించాడు. కానీ లోతు భార్య ఏమైందండి? అరే అసలు దేవా నీకు బుద్ధి ఉందా? లోతు నీతిమంతుడు కదా, లోతు భక్తి కలిగిన వాడు, లోతు ఎంత పాత్రపాడు, లోతు అసలు ఆ దేవదూతలు తీసుకొని వాళ్ళ కోసం త్యాగం చేసినాడు. మరి లోతు భక్తిపడు కదా, ఆయన భార్య కదా, ఆయన బిడ్డలే కదా, సొంత భార్య కదా. భూ సంబంధమైన లోక సంబంధమైన ఆశీర్వాదాల విషయాల్లో ఒకన బట్టి కుటుంబానికి రక్షణ, కుటుంబానికి దీవెనెత్తానేమో కానీ భక్తి విషయంలో, రక్షణ విషయంలో నీ భక్తి నిన్ను రక్షిస్తుంది, నీ భర్త భక్తి భర్తను రక్షిస్తుంది, భార్య భక్తి భార్యను రక్షిస్తుంది, బిడ్డల భక్తి బిడ్డను రక్షిస్తుంది. కానీ పొరపాటున ఒకరి భక్తిని బట్టి ఒకరిని రక్షించనే రక్షణ రాదు. నీ మట్టుకు నీవు భర్త నమ్ముకున్నంత మాత్రాన భార్యకి రక్షణ లేదు, భార్య నమ్ముకున్నంత మాత్రాన భర్తకి రక్షణ లేదా, ఒకరు నమ్ముకున్నంత మాత్రాన కుటుంబం అంతా రక్షించబడదంటే పొరపాటే. ఎంత అన్యాయస్తుడు దేవుడు. మేము ఇన్ని కానుకలు ఎంతంటే, ఎంత ప్రార్థన చేద్దంటే, ఇన్ని ఉపవాసాలు ఉంటే, ఇన్ని చెప్తే నేను వచ్చానుగా ఎట్టో గట్ట నేను చేసిన అన్ని గుర్తు చేసుకుని ఏమో ఎట్టో గట్ట ఆయన చేయకూడదు, మంచోడేగా, చూసి ఉన్నట్టు పానీయచ్చుగా అటు పోయేది మనుషులు. దేవుడు చూసే పోతాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు? ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. చూసి ఉన్నట్టు పోయేది మనుషులు, ఎందుకంటే వాళ్ళకి ఇంకో రోజు వాళ్ళతో పని ఉంటుంది కాబట్టి. కానీ దేవుడు, మనకి దేవుడితోనే పని, దేవుడితో మనకి పని లేదు. హల్లెలూయా. మనమే దేవుని అవసరంలో ఉన్నాం కానీ ఆయనకి మన వల్ల ఏం అవసరం ఉండాలి?
ఉందా? మనకే దేవుడు అవసరం ఉంది. దేవుడితో మనకేం అవసరం? దేవుడికి మనం ఏం సాయం చేయగలం? మనం అప్పుడప్పుడు దేవుడికి నేను ఎంత పని చేసానో, అవునా? దేవుడికి నువ్వు ఎంత పని చేసావు, కనబడే చేసేలాగే నేను ఎంతో చేశాను అంటున్నావు. నేను ఎన్నోసార్లు చెప్పా, నీకు కనబడని కార్యాలు ప్రతిరోజు నీకు దేవుడు చేస్తున్నాడు. అవునా కదా? ఏమనుకోబోకండి. నవ్విన ఎముకలన్నీ ఎవరు అరిగిస్తున్నారు? కొంచెం కొంచెం మా మాటలో నవ్విలేసిన ఎముకలన్నీ ఎవరు అరిగిస్తున్నారు? ఆగిస్తున్నాం కదా. తిన్నాను ఎవరు అరిగిస్తున్నారు? దేవుడు ఏం కదా నీకు? మనం దేవుడికి ఒకరోజు చేసి ఎంతో చేసాం అనుకుంటాం. దేవుడు మనకి ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. దినం వెంబడి దినం ఆయుష్ని ఇస్తున్నాడు. అందుకే అంటాడు, నీ భక్తిని బట్టే నీకు ఆశీర్వాదం. నీ భక్తిని బట్టే. అందుకంటాడు, అయ్యా లోతు దేవుడి ఎందుకు భక్తి కలిగినాడు కదా, ఎట్టగట్ట సూచిస్తూ అన్నట్టు పానీయకూడదంటే, లేదు లేదు లేదు, నీ మట్టుకు నీవు భక్తి కలిగి ఉండవుగాక. నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండు. ఎవరి భక్తి వారిని రక్షిస్తుంది. ఈరోజు నువ్వు భక్తి కలిగి ఉన్నావా? ఈరోజు నువ్వు భయముతో కూడిన భక్తి కలిగి ఉన్నావా? దేవుని మందిరానికి వెళుతున్న నీవు నీ ఆలోచన జాగ్రత్త. అంటే ఆలోచన కలిగించే మనస్సును కాల్చుకో. ఒకటి. రెండవది, దేవుని మందిరానికి వెళ్తున్న నీ ప్రవర్తన జాగ్రత్త. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో నీ ప్రవర్తన జాగ్రత్త. మూడవది, నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండు. నీ మట్టుకు నువ్వు ఎన్నైనా చేయొచ్చు దేవుడి కోసం. ఆ లెక్కను చూస్తే ఇంకొక మాట కూడా చూస్తారు. అదే అధ్యాయంలో 19వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఇంకా భక్తి అంత ప్రాముఖ్యమైందంటే, లోతు భార్య లోతు ఇంటికి దేవదూతలు వస్తే అలా పరిచయం చేసిందండి. ఎవరు? లోతు భార్య దేవదూతగా పరిచయం చేసింది. అప్పుడు దేవుడు రక్షించాలా లేదా? రక్షించాలి లేదా? దేవదూతలకే పరిచయం చేసింది కదయ్యా. ఎంత అన్యాయం అంటే, నేనేం చేసేదయ్యా? కుడి చెయ్యింది, ఎడవ చేయలేదు. కుడి చెయ్యింది, ఎడవ చెయ్యింది, కుడి చేయలేదయ్యా. భక్తి ఉంది కానీ ఇదిగో పరిచయం చేసిన భక్తి ఉంది. దేవదూతలు వచ్చినప్పుడు మంచిగా ఆహారం వండి పెట్టింది, వాళ్ళని ఆలాపాలను చూసింది, వాళ్ళని ప్రేమించింది, పరామర్శించింది, అది చేసింది. కానీ దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే భయం ఉంది కానీ భక్తి లేదయ్యా. నేనేం చేసేది? దేవుడు ఎవరిని కాపాడుతున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఆజ్ఞించాడయ్యా. భక్తి ఉంటే సరిపోద్దని చెప్పలేదు, భయం ఉంటే సరిపోద్దని చెప్పి భయభక్తి ఉంటేనే అన్నాడు. దేవదూతలకు పరిచయం చేసిందండి లోతు భార్య. ఎంత గొప్పతో. అయినా వ్యక్తిగత భయభక్తులు లేనందువలన ఒక ఇంట్లోనే ఒక ఇంకొక మాట చెప్పండి, దైవభక్తి కలిగి ఉంటున్నారు. యేసయ్య కుటుంబంలోనే, క్రైస్తవ కుటుంబంలో వ్యక్తులే వీరిద్దరు. ఇది క్రైస్తవ కుటుంబం కాదా? లోతు కుటుంబం క్రైస్తవ కుటుంబం, దేవుని కుటుంబం. దేవుని కుటుంబంలోనే ఒకళ్ళేమో తప్పించబడితే ఒకళ్ళేమో స్తంభం అవుతుంది. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్పాడు ఏమని? ఇద్దరు తిరగలి విసురుతుండగా ఈ పొలంలో ఇద్దరు పంటను కోయించుండగా ఇద్దరు మంచం మీద పడుకొని ఉండగా ఇద్దరు కలిసి ప్రయాణం చేయించుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళ భయభక్తులు, ఇంకొకరికి భయభక్తులు ఏమన్నా. అందుకే ఈ దేవుని మందిరానికి వెళుతున్న మనం జాగ్రత్త పడవలసిన విషయం, నా మటుకు నేను భయభక్తులు కలిగి ఉన్నానా లేదా? కొన్నిసార్లు బాధాకర విషయం ఏంటంటే, మనం భయభక్తి కలిగి ఉన్నామా లేదని పక్కన పెడితే, ఏ కాడకి వాళ్ళ భక్తి వేళ భక్తిని పరిశీలించే పనికిమాలిన స్వభావం అప్పుడప్పుడు, ఎప్పుడు కాదులే అప్పుడప్పుడు మనలో కనపడదు. ఎందుకంట వాళ్ళ భక్తి ఏళ్ళ భక్తి నీకెందుకు? నీ భక్తి నీ భయం చూడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాళ్ళ భక్తిని వేళ భక్తిని వాళ్ళు భయభక్తిలో ఉన్నారా లేదా? వీళ్ళు భక్తి కలిగి ఉన్నారా లేదా? వాళ్ళు ఎలా ఉన్నదిలే కాదు, అసలు నీవు నీ మట్టికి నువ్వు భయభక్తి కలిగి ఉన్నావా లేదా పరీక్షించుకో. ఎందుకంటే వాళ్ళలో భయభక్తులు లేకపోతే వాళ్ళు విడవబడతారు, నీలో భయభక్తి లేకపోతే నువ్వు కూడా విడవబడతావు. అందుకని ఈ మాటకి ఇంకో మాట చెబుతాను. అంటే జస్ట్ అర్థం చేసుకోండి. కుటుంబంలో అన్నం వడ్డించేటప్పుడు నువ్వు బాగా వడ్డిస్తావు అందరికీ పెడుతున్నావు,
కొన్నిసార్లు చివరికి వచ్చేసరికి ఆ వడ్డించే వ్యక్తికి ఏముండదు, అప్పుడు వడ్డించేటప్పుడే జాగ్రత్త పడి తనకు కూడా కొంత తీసి పెట్టుకుంటే తన ఆకలి తిరుగుతుంది. అటు కాకుండా ఈ కాడికి పెడతానే ఉన్నానుకో, చివరికి నీకు ఆకలి తీరదు. అట్లాగే మనం ఇతరుల గురించి ఆలోచిస్తా చేస్తా ఉన్నాం అనుకో, మనం మాడిపోవలసి వచ్చింది ఆకలి. అట్లాగే మనం ఏ కాడికి ఇతరుల భక్తి చేస్తా ఉన్నాం అనుకో, మన భక్తి ఉండదు. మన భక్తి లేకపోతే మనం చూడవాలి. అందుకని ఏ కాడికి నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను భయభక్తులు కాపాడుకున్నమోగాక. మోకరించి ప్రార్థన చేసుకో. దేవుని మందిరానికి వెళుతున్న మనం మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి అంటే ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఈ దినం ప్రభు చెప్పేది మన ప్రవర్తనలో భాగంగా ఆలోచనలు కాపాడుకోవాలి, ఆలోచన జాగ్రత్త పడాలి. ఆలోచన అనగా ఈ ఆలోచన కలిగించే ఈ మనస్సును జాగ్రత్తగా కాచుకోవాలి. ఆలోచన, మనస్సు అనే ప్రవర్తనలో, మనస్సు విషయంలో జాగ్రత్త. దేవుని మందిరానికి వెళ్తున్న నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రవర్తనలో భాగం ఆలోచన కలిగించే మనస్సు. తేజో నక్షత్రం వేగో చుక్క తన మనస్సును అణుచుకోలేకపోయింది, తన ఆలోచన కాపాడుకోలేకపోయింది, అనాలోచనగా ప్రవర్తించింది. అనవసరమైన ఆలోచన, అనవసరమైన తలంపులు తన మనసులో తెచ్చుకుంది. ఆ ఆలోచన అనుకుందో లేదో, తన మనసులో అనుకుందో లేదో, ఎప్పుడైతే మనసులో ఊహించుకుందంతే మరుక్షణమే పాతాళంలో, నరకమున ఒక మూలగా తోయవేయబడింది. ఆలోచన జాగ్రత్త. దేవుని మందిరానికి వెళ్తున్న, దేవుని నమ్ముకున్న నీవు, నీ ఆలోచన ఎలా ఉన్నాయి? ఎలాంటి ఆలోచనలు? విరుద్ధ ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు, ఇతరులకు నొప్పి కలిగించే ఆలోచనలు, ఇతరులను బాధ పెట్టే ఆలోచన, ఇతరులు ఇబ్బంది కలిగించే ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు. ఆలోచించుకో, సరి చేసుకో. నీ మనసు ఎలా ఉంది? దేవుడి సన్నిధికి వెళ్తే మనసు ఎలా ఉంది? ఒకటి. రెండవది, దేవుని సంచారానికి వెళ్తే ప్రవర్తన అనగా భయభక్తుల విషయంలో ఎలా ఉన్నావు? ఒట్టి భయం ఉంటే సరిపోదు, లేదా ఒట్టి భక్తి ఉంటే సరిపోదు, భయముతో కూడిన భక్తి ఉండాలి. అబ్రహాము వంటి భయము. ఒకడే కొడుకు, ఇక లేరు, అయినా నీ వెళ్ళి నాకు అప్పగించంటే లోబడ్డాడంతే. విధేయత, లోబత్వంతో లోబడే మనసుతో కూడిన భయము, గౌరవం. నా దేవుడు చెప్పాడు అంతే. కష్టమైన నష్టమైన నా దేవుడు చెప్పి, నా దేవుడు అంటే నాకు భయం, నేను చేస్తా. నిజంగా నువ్వు దేవునికి భయపడే వ్యక్తి అయితే దేవుడి కొరకు ఏది వెనుదీయమో. అబ్రహాం దేవునికి భయపడ్డాడు కాబట్టి కొడుకును వెనుదీయలా, ఇచ్చేసాడు. నువ్వు దేవునికి భయపడే వ్యక్తి అయితే నువ్వు క్రమంగా ఉంటావు, క్రమమైన జీవితం ఉంటుంది, నమ్మకంగా చేస్తావు. నమ్మకంగా చేయట్లేదంటే భయం లేదు. అబ్రహాము నమ్మకంగా చేశాడు, ఎందుకంటే అప్పుడు దేవుడే సాధించాడు, నువ్వు నాకు భయపడే వ్యక్తి. భయమునకు అబ్రహాము వంటి భయము. లుదియా దైవ భక్తి కలిగిన సాక్ష్యం పొందింది. ఆమె దైవ భక్తి కలిగింది కాబట్టి దేవుని వాక్యం కొరకు తన హృదయాన్ని విప్పింది. ఆమె భక్తి కలిగింది కనుక దేవుని సావులను తన ఇంటికి పిలుచుకుంది. ఆమె భక్తి కలిగింది కనుక ఆమె భక్తి, హృదయపూర్వమైన భక్తి, తన కుటుంబానికి రక్షణ తెచ్చింది. లుదియా వంటి భక్తి కావాలి. కార్యాలు చూడగలిగిన భక్తి, ఫలము చూడగలిగిన భక్తి, దీవెన పొందుకోగలిగిన భక్తి, ఆశీర్వాదం పొందుకోగలిగిన భక్తి కావాలి. లుదియా భక్తి తన వ్యాపారాన్ని దీవించింది. లుదియా భక్తి తన కుటుంబానికి రక్షణ తెచ్చింది. లుదియా భక్తి దేవుని సన్నిధిని, దేవుని సావుకులను తన ఇంటికి ఆహ్వానించింది, దేవునికి పరిచర్య చేసింది. ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగో వంటి భయభక్తులు, రాజా నీకు మేము భయపడం, మా దేవునికి భయపడుతున్నాం. రాజా నీకు మేము నమస్కారం చేయు, మా దేవుని మేము నమస్కారం చేస్తాం. భక్తి. వారి భయము భక్తి కలిగి ఉన్నారు. వారిలో ఉన్న భయభక్తులు అగ్ని బలమును చల్లార్చేసి అగ్నిని జయించేశారు. నీలో భయము భక్తి ఉంటే నీ ఎదురుగా ఎంతటి అగ్ని ఉన్నా, ఎంతటి శత్రువు ఉన్నా జయం వస్తుంది. భయము భక్తి నీలో ఉంటే జయము నీకు కలుగుతుంది. ఈ రోజు అపజయం కలుగుతుంది, జయము చూడలేకపోతున్నావు అంటే దేవుడు వచ్చినటువంటి, దేవుడు కోరుకున్న భయభక్తులు లేవు. ఎందుకు అపజయం? ఎందుకు ఆ పోరాటాలు? ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు పతనమైపోతున్నావు అంటే భయభక్తులు లేవు. భయముతో కూడిన భక్తి చేస్తున్న షడ్రక్ మేషక్ అబేద్నెగో ఎదుట అగ్ని నిలబడలేకపోయింది, చల్లారిపోయింది. నీలో భయము భక్తి ఉంటే నీ ఎదురుగా వచ్చిన ఏ ఒక్కడు నిలబడలేడు.
నీ ఎదురుగా వచ్చిన ఏ శత్రువు, ఏ సాతాను, ఏ పాపము, ఏ శాపము నిన్ను జయించలేదు. భయముతో కూడిన భక్తి నీలో ఉంటే. భయముతో కూడిన భక్తి లేకపోతే ఓడిపోతావు, పడిపోతావు, పతనం అవుతావు, నాశనం అయిపోతావు. షడ్రకు, మేషకు, అబేద్నెగో విషయంలో వాళ్ళు భయముతో కూడిన భక్తి ఉంది కాబట్టి ఎదురిచ్చిన ప్రతి భయాన్ని, ప్రతి పాపాన్ని, ప్రతి అనాలోచనను, ప్రతి తప్పుడు కార్యాన్ని, ప్రతి చెడు స్నేహాలను, ప్రతి వ్యర్థమైన మాటలను, వ్యర్థమైన సంభాషణలను, అనవసరమైన మాటలను దూరం చేసేసింది భయంతో కూడిన భక్తి. ఈరోజు భయంతో కూడిన భక్తి లేదు. అందుకే వ్యర్థమైన వాటి అన్నింటిలో పడిపోతున్నాం. చెడు స్నేహాలకు, వ్యర్థమైన కార్యాలకు పడిపోతున్నాం. అంటే నీలో భయంతో కూడిన భక్తి లేదు. భక్తి లేదు. అబ్రహాం భయపడ్డాడు, పోగొట్టులో పొందుతున్నాడు. లుదియా భక్తి కలిగింది, ఆశీర్వాదాన్ని, కుటుంబ రక్షణ తెచ్చుకుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగో భయభక్తులు కలిగిన వారు అగ్ని వేడిని, అగ్ని యొక్క శక్తిని అణిచివేశారు, జయించారు. రాజులు సైతం జయించారు. రాజు కూడా వారి ఎదుట నిలబడలేకపోయాడు. భయముతో కూడిన భక్తి నీలో ఉంటే ఏ రాజు, ఏ శాసనం ఎదుట నిలబడలేదు. అయితే ఆ భయభక్తులు నీ మట్టుకు నువ్వు కలిగి ఉండు. లోతు భక్తి లోతును కాపాడింది. లోతు భక్తి లోతు యొక్క భార్యను రక్షించలేదు. నీ భక్తి నిన్ను కాపాడుతుంది, నీ భయభక్తి నిన్ను కాపాడుతుంది. లోతు భయభక్తులు కలిగిన వాడు, అందుకే అగ్నిని తప్పించబడ్డాడు. లోతుతో ఉన్న నీతిమంతునితో భయభక్తులు కలిగిన వాడితో కలిసి ఉంది. కానీ ఆమెలో భయభక్తులు లేవు కనుక భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. అందుకే ఉపస్తంభం అయిపోయింది. నీతిమంతులతో కలిసినంత మాత్రాన్ని తప్పించబడతావు, రక్షించబడతావు అనుకుంటే పొరపాటు. మందిరంలో ఉన్నంత మాత్రాన, సమాజంలో ఉన్నంత మాత్రాన, క్రైస్తవ పేరు పెట్టుకున్నంత మాత్రాన, క్రైస్తవులతో కలిసి తిరుగుతున్నంత మాత్రాన, సావుకులతో కలిసి తిరుగుతున్నంత మాత్రాన, లేకపోతే నీతి మంతులతో తిరిగి బతుకుతున్నంత మాత్రాన, లేదా నీతి కలిగిన వారితో కలిసి సహవాసం చేసినంత మాత్రాన నేను తప్పించబడతాను అనుకుంటే పొరపాటే. లోతు నీతిమంతుడే, నీతిమంతుడితో ఉన్నాను కదా నేను తప్పించబడుతున్న పొరపాటు. లోతు నీతి లోతును కాపాడింది. నీతిమంతుడితో ఉన్న, భక్తి కలిగిన వాటితో ఉన్న, భక్తి లేనందువల్ల లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది. అంటే ప్రభు అంటున్నాడు, నీ భక్తి నిన్ను రక్షిస్తా. నీ భయభక్తులు నీ మట్టుకు నీవు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? ప్రభు అంటున్నాడు, దేవుని మందిరాన్ని గురించి నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరాన్ని గురించి నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరానికి వెళ్తున్న దేవుని బిడ్డ, నీ ప్రవర్తన ఎలా ఉంది? ఆలోచన కలిగిస్తున్న నీ మనసు ఎలా ఉంది? అబ్రహాము అంటే భయం కలిగి ఉండాలి, లుదియా అంటే భక్తి ఉండాలి. ప్రార్థన చేసుకున్న విన్న వాక్యాన్ని బట్టి నిద్రపోకుండా ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి మనం పరిశీలించుకునే సమయం ఇది. దుష్టునికి అవకాశం ఇవ్వక దేవుడు అంటూ ఉన్నాడు కదా, నీవు మందిరములకు పోకున్నప్పుడు ఒక క్రైస్తవునిగా దేవుని యొక్క వరలో చేరేసే వ్యక్తిగా దేవుని పేరు పెట్టుకొని జీవిస్తున్న నీవు దేవుని మందిరములకు వచ్చినప్పుడు అనాలోచితమైన మనస్సు కాకుండా మంచి మనస్సు కలిగి, ఆ ఆలోచనలు కూడా యథార్థమైన ఆలోచన కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన ఆలోచనలు మంచివి కావేమో, అందుకే ఈ సమయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, నీ ఆలోచన విధానములు మార్చుకో. మన ఆలోచన ఎలా ఉన్నది? ఇతరుల పట్ల, మందిరము పట్ల, మన కుటుంబం పట్ల, మన ఇంట్లో వారి పట్ల, సేవకుల పట్ల మన ఆలోచన విధానం మార్చుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇదిగో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్న ఆ యొక్క దేవదూత తన మనసులో తన అనుకున్నది, అందుకే పాతాళములకు తప్పివేయబడినది. ఒకవేళ దేవునికి విరోధమైన ఆలోచన కలిగి ఉన్నామేమో, అందుకే ఇంకా దేవునికి దూరముగా ఉన్నామేమో, ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. దేవుని యందు భయభక్తి కలిగిన అబ్రహాము ఇదిగో తన కుమారుని దేవునికి అర్పిస్తూ కూడా తిరిగి తన కుమారుని పొందుకోగలిగాడు. లుదియా దైవభక్తి కలిగి దేవుని వాక్యాన్ని వింటూ ఇదిగో భయభక్తులు కలిగి జీవిస్తుంది కనుక తన కుటుంబంలో వారందరినీ రక్షించుకోగలిగినది.
షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు కనుక అగ్ని గుండములో ఉన్న సింహపు బోన్లో ఉన్న అపాయము కలుగుకున్న సజీవులుగా జీవించగలుగుతూ వచ్చారు. ఈనాడు దేవుని నీవు నేను నిశ్చయముగా ఇదిగో నిశ్చాయితీగా యథార్థముగా భయభక్తులు కలిగి జీవిస్తే కోల్పోయిన దాన్ని పొందుకోగలుగుతాం. సజీవులుగా మనం ఉండగలుగుతాం. నీతో పాటు ఈ దినము దేవుని మందిరంలో నీ కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించగలిగేది. ఎక్కడ మనము జారిపోతున్నాము, ఎక్కడ భక్తి ఉన్నదని అనుకుంటూ భక్తి జీవితాన్ని విడిచిపెడుతూ ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకున్నాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నాం. అందరూ నేలకి మొహాన్ని నిద్రపోతూ ఉన్నారు. లేచి ఒక్కసారిగా మనం పరీక్షించుకుని ప్రార్థన చేసుకున్నాం. ఎంత విలువైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మన ఆత్మీయస్థితి ఎక్కడ ఉన్నదో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా, నా ఆలోచితమైన మనసును మీరు కొట్టివేయండి అయ్యా. నా అనాలోచితమైన మనసును కొట్టివేయండి ప్రభువా. నిజముగా నేను భయభక్తులు కలిగిన జీవితాన్ని నాకు ఇవ్వండి. అబ్రహాము దీవించబడుతూ ఉన్నాడు. లూదియా తన కుటుంబాన్ని రక్షించుకున్నది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఇదిగో చూడనటువంటి గొప్ప కార్యాలను చూస్తూ వచ్చారు. మరి మనం ఎందుకు ఇంకా ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా ఎక్కడ ఉండవలసిన వారు అక్కడే ఉన్నాము, కానీ ఎదగలేని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాము. మరి మందిరానికి వస్తూ ఉన్నాం, ఆయా కార్యాల పాల్పొంపులు పొందుతూ ఉన్నాం. నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండాలి. లోతు తన మట్టుకు తను నీతిమంతుడిగా జీవించాడు కనుక అపాయము కలిగినప్పుడు తప్పించబడ్డాడు. తన భార్య ఇదిగో నీతిమంతుడితో కలిసి జీవిస్తుంది, కానీ ఆ నీతి తనలో ఆపాదించబడినందున ఇదిగో ఉప్పు స్తంభమై ఉన్నది. నీ నీతి నిన్ను రక్షిస్తుంది. నీ నీతి నీకు ఇదిగో దేవుని కార్యాలను అనుభవించే కృపలోనికి నడిపిస్తూ ఉన్నది. మనుషులకు కనబడవలని భక్తి చేస్తే అది నిష్ఫలమే. ఇతరులో ఉన్న భక్తిని చూస్తాం, ఆమె అలా ఉంది, ఈయన ఇలా ఉన్నాడని వాళ్ళ భక్తిలో వేలెత్తి చూపుతూ ఉన్నాం. మరి మనలో ఉన్న లోపాలను మనం సరి చేసుకోగలుగుతున్నామా? తండ్రి నీతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు. ఆయన పాద సన్నిధికి వచ్చిన మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆత్మీయ స్థితిలో ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది నీవు గ్రహించగలిగితే నీ బ్రతుకును మార్చుకోగలుగుతావు, నీ ఆలోచన స్థితిని మార్చుకోగలుగుతావు, నీ భయభక్తులు కలిగిన జీవితాన్ని నీవు మార్చుకోగలుగుతావు. అది గ్రహించలేకపోతే యథావిధిగా జీవిస్తూ దేవుడిచ్చే దీవులకు దూరంగా బ్రతుకుతాం. 2025 సంవత్సరానికి ఇంకా 2 మాసముల ముందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన స్థితిని మార్చుకోవడానికి, మన బ్రతుకులు మార్చుకోవడానికి, ఆయన మన కొరకు దాచి ఉంచిన దీవెనలు పొందుకోవడానికి ఆయనే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ, తండ్రి నీకు వందనాలు ప్రభువా. కృపగల దేవా, జీవాధిపతి నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దైవమా నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నీ మందిరములకు వచ్చిన నాతో మా అందరితో మీరు మాట్లాడే విధానమునికే నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాను. అయ్యా, ఇదిగో విత్తమైన వాక్యము ప్రభువా రోడ్డు పక్కన పడకుండా, అయ్యా ముళ్ళ పొదల్లో పడకుండా, అయ్యా మంచి నేలలో పడిన విత్తనం ఎలా ఫలభరితముగా ఉన్నదో ఈ మధ్య కాల సమయంలో విత్తబడిన వాక్యము మా అందరి హృదయంలో అది విత్తబడును గాక. విత్తబడిన వాక్యము దినదినము ఫలభరితముగా మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. నీ మందిరములకు వచ్చినప్పుడు ప్రభువా అనాలోచితమైన మనసును మీరు కొట్టివేయండి. అయ్యా యథార్థముగా నీ మందిరములో నీ నామమును స్తుతించుదుము గాక. అయ్యా మా బ్రతుకును అర్పించుదుము గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఇదిగో పరలోకముల ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవదూతల కంటే ఉన్నత స్థానంలో ఉన్న ప్రభువా, ఇదిగో ఆ యొక్క తేజో నక్షత్రము ప్రభువా, ఇదిగో నీ కంటే గొప్పగా ఊహించుకున్నది ప్రభువా. తన మనసులో అనుకున్నది వెంటనే పాతాళమునకు అనగద్రొక్కబడినది ప్రభువా. ఈనాడు మేము మా భక్తి జీవితాన్ని బట్టి, మా విశ్వాస జీవితాన్ని బట్టి అయ్యా ఒక పాట పడిన, ఒక ప్రార్థన చేసిన, ఒక అర్పణ అర్పించిన అది ఘనముగా ఎంచుకుంటున్నామేమో అయితే మమ్మల్ని మీరు క్షమించండి ప్రభు.
నీ మందిరములకు వచ్చినప్పుడు నీ భక్తి చేస్తున్న మేము మా ఆలోచన విధానమును మార్చుకుందాము గాక. ఈ క్షణమే అది మేము ఆరంభించదము గాక. అటువంటి కృపను మాకు ఇవ్వండి. మా ఆలోచన విధానం మీరు మార్చండి ప్రభువా. అయ్యా నీ మందిరములకు వచ్చినప్పుడు అయ్యా నిజమైన భయము భక్తి కలిగి మేము జీవించదము గాక. అబ్రహాము వలె, లుదియా వలె, షడ్రక్ మేషక్ అబేద్నెగో వలె అయ్యా నిజమైన భయము భక్తి కలిగి ప్రభువా ఇదిగో నీవిచ్చే దీవులు మేము అనుభవించదము గాక. మా కుటుంబాన్ని రక్షించుకుందాము గాక. ఇదిగో చూడని కార్యాలను చూడగల ఆత్మత మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కోల్పోయిన వాటిని పొందుకునే భయం భక్తితో కూడిన జీవితాన్ని మాకు మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నా మట్టుకు నేను ఎవరి మట్టికి వారు నీ భక్తిని చేయదుము గాక. ఇదిగో ఎవరి భక్తి వారిని రక్షిస్తుంది ప్రభువా. ఎవరి భక్తి వారికి దీవెన కలిగిస్తుంది కనుక మా భక్తి మమ్మల్ని ప్రభువా ఇదిగో నీ మార్గంలో నడిపించింది గాక. నీ దీవెనలు పొందుకోవడానికి కృప చూపించండి. లోతు యొక్క నీతి ప్రభువా ఇదిగో అపాయం నుంచి తప్పించింది ప్రభువా. ఈనాడు మా నీతి మా అపాయం నుంచి తప్పించబడిన గాక. అటువంటి నీతితో కూడిన భక్తి జీవితాలను మా అందరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. విడిచిపెట్టవలసిన ప్రతి కార్యాన్ని విడిచిపెట్టుదము గాక. ఈ ఆజ్ఞల మార్గంలో మేము నడుచుదము గాక. అటువంటి కృపలో ఒక్కొక్కరిని మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నీ సన్నిధికి రాలేక మీరు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ఆలోచన మీరు మార్చండి ప్రభువా. ఇదిగో ఏదో భయభక్తులు కలిగిన వారికి బ్రతుకులకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉన్నారుగా తిరిగి వెళుతూ ఉన్నప్పుడు నింపబడిన వారిగా దీవించబడిన వారిగా సమాధానముతో నెమ్మదితో అయ్యా నీ దీవులు నీ కృపలో స్థిరపరచబడిన వారిగా తిరిగి వెళ్ళడానికి మీరు కృప చూపించండి. మరలా మేమందరము సంఘముగా నీ సన్నిధిలో చేరి నీ నామమును కనపరచేంత వరకు కూడా నీ కృపా కాపుదల అందరికి మీరు అనుగ్రహించి మీ నామాన్ని మెరుగునైనా ఇదిగో తనైనా నీ ఘనత ప్రభావములు మీకే తెలియజేస్తున్నాను. అయ్యా మీ నామే హెచ్చించబడిన కాకని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని అందరినీ కృపలో స్థిరపరిచి ఈ నామాన్ని మహిమ తెచ్చుకోమని అడుగుతూ యేసు